దేవుని సేవలో భక్తి పరులైన స్త్రీ. ప్రభువులారా, ఈ భూమి మీద స్త్రీ కానీ పురుషుడి కానీ వారికి ఎందుకు పుట్టించాడు, ఎందుకు వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతున్నారు అంటే ఒక్కడే. అదేంటంటే పరలోకం ఉంటున్న పరమ తండ్రిని సంతోషపెట్టాలని, ఆయన మహిమ తీసుకురావాలని, ఆయన కీర్తి మన బ్రతుకు వలన రావాలన్నది ప్రధానమైనటువంటి ఆలోచన. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అమ్మ ఏమంటున్నారంటే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, దేవుడు అంటే మహిమ గలవాడు, నాకు తెలుసు కదా, మహిమ గలవాడు, తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అన్నాడు. మనల్ని ముందుగా నిర్ణయించి అన్నాడు. దేవుని కంటూ ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, దేవుని పిల్లలుగా మనకు స్త్రీగా పురుషుడుగా బ్రతుకునిచ్చి, ఆ బ్రతుకునిచ్చి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే ఆయన మహిమకు ఏం కలగాలట, కీర్తి కలగాలి. అది ఎప్పుడు నిర్ణయించాడంటే ఈ రోజు నిర్ణయించింది కాదు. అది ఎప్పుడు నిర్ణయించబడిందంటే జగత్తి పునాది వేయబడకుండా ముందు అంటాడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రతి వారు గమనించాలి. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే ఆపవాది దుష్ట శక్తి మనిషిని దారి మళ్లించింది. భూమి మీదకి నరుడిని ఏ ఆశయంతో అయితే దేవుడు పంపించాడో ఆ ఆశయాన్ని, ఆ లక్ష్యాన్ని పక్క పట్టించింది. కాబట్టి ఈరోజు మనం చూసినట్లుగా తిప్పులారా, మరి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ తాను ఎందు గురించి ఈ లోకానికి పంపబడ్డాను, ఎందు గురించి బ్రతకాలు అన్నటువంటి సత్యాన్ని మరిచిపోయి బతుకుతున్న వేళ ఈరోజు ఈ పాఠం ద్వారా స్త్రీలను కొంచెం ఏంటంటే ఆ దేవునిలో బలపరచాలని, వారిని బలవంతులుగా దేవుని వాక్యంతో నింపాలన్న ఉద్దేశంతో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కదా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ఏంటి దేవుని సేవలో తమ యొక్క బ్రతుకుని, దేవుని సంకల్పాన్ని ఎరిగి దేవుని గురించి తమ బ్రతుకుని అర్పించిన వారు కొంతమంది మనకు కనిపిస్తుంటారు. అందులో మోషే అనే ఆయన ఉంటాడు. మోషే కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడికి సున్నతి చేయాలి. మగబిడ్డలైన వారికి ఒక నిబంధన ఉండేది. ఏంటో నిబంధన, సున్నతి చేయాలి. ఆ సున్నతి చేయవలసి ఉండగా మోషే ఏం చేస్తాడంటే, సున్నతి ఏంటంటే చేయకుండా ఉంటాడు ఏదో వేవపాట్లు. అప్పుడు దేవుడు అంటే దేవదూత వచ్చి మోషే ఏంటంటే చంపేయాలన్నటువంటి ఆలోచనకి వచ్చేస్తుంది. సరే మనం చూద్దాం. నిర్మాకాండం 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని చంప చూడగా, ఎవరిని? మోషే అంటే చంప చూడగా. చంపాలనుకుంటున్నాడు. ఎందుకు చంప చూడాలనుకుంటున్నాడు అంటే ఒకటే, తాను నిబంధన పెట్టాడు. ఏంటో నిబంధన అంటే ఖచ్చితంగా మీకు మగబిడ్డ పుడితే సున్నతి చేయించాల. కానీ మోషే ఆ విషయంలో ఎందుకో మరి చేయించలేకపోయాడు. కాబట్టి మోషేని సంప చూశాడు. మోషే చచ్చిపోతే, ఎందుకంటే స్టోరీ మెయిన్, ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించుటకు నిర్ణయింపబడిన వాడు ఎవరు? మోషే. ఆ మోషే లేకపోతే దేవుని సంకల్పం అన్నది ఏంటంటే గండిపడుతుంది. కాబట్టి వెంటనే ఎప్పుడైతే చంపాలన్నటువంటి ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత అన్నది మోషే మీద అయితే రగులుకుందో ఆ టైంలో తన భార్య, ఆమె పేరు సిప్పోరా. సిప్పోరా ఏం చేసిందో తెలుసా? చూడండి కదా, ఏమిటి 25వ వచనం ఏమనుంది? సిప్పోరా వాడిగల రాతిని తీసుకొని తన కుమారునికి సున్నత చేసి అతని పాదముల యొద్ద అతను పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెరిమితివైతే నేను ఏం చేస్తాను. సిప్పోరా ఎంత సమయస్ఫూర్తి చూడండి. దేవుని ఉగ్రత ఆగాలి అంటే వెంటనే ఏం జరగాల? సున్నతి జరగాల. కాబట్టి సున్నతి జరగాలంటే అక్కడ కత్తో లేకపోతే మరొకటో ఆయుధం పనిముట్టు అనేది ఉండాలి. కానీ ఏమీ దొరకలే.
కాబట్టి వెంటనే ఏం చేసిందంటే ఒక ఏంటంటే బాగా సాకుగా ఉన్నటువంటి ఒక రాయిని తీసి తన మగ శిశువుకు తన కుమారుడికి ఏం చేసింది? సున్నతి. వెంటనే దేవుని ఉగ్రత అన్నది ఆగిపోయింది. అంటే సిప్పోరా నిజంగా చూడండి ఎంత సమయస్ఫూర్తితో, ఎంత వివేకముతో తన భర్తని, తన కుమారుడిని, తన కుటుంబాన్ని ఏం చేసిందంటే కాపాడుకుంది. దేవుని ఉగ్రత రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారా. ఒకవేళ వచ్చింది అంటే అప్పటికైనా నీవు తేరుకొని దానిలో నుంచి బయటపడి దేవుని శాంతిపరచడానికి నువ్వు చేయవలసిన కార్యక్రమాలను చేపట్టాలి. కాబట్టి ఇక్కడ షిప్పోరా కానీ తాను కొంచెం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఎందుకంటే భయపడినా దేవత ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. కొన్ని విషయాల్లో ఏంటంటే స్త్రీలు వీక్ అయిపోతుంటారండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఏమైపోతుంటారంటే బలహీనం అయిపోతుంటారు. అలా డౌన్ అయిపోతుంటారు. సమస్య వచ్చినప్పుడే, ఇబ్బంది సంభవించినప్పుడు ఏంటంటే నీకున్నటువంటి సమయస్ఫూర్తిని వాడాలి. కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వు చర్యలు తీసుకోవాలి. అలా ఏం చేసిందంటే ఒక మోషే భార్య, ఎవరేమి? సిప్పోరా. గుర్తుంచుకోవాలి, ఇంకే పేరేం పేరండి? సిప్పోరా. తన భర్తని, తన కుటుంబాన్ని కాపాడుకుంది. అలాగే మనం ముందుకెళ్తున్నారా, రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య కనిపిస్తుంది. ఎవరండి? రాహాబ్. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎక్కడికి? కానానికి. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేసారు. దగ్గరకు వచ్చేసారు. ముందు ఒక పట్టణం కనిపిస్తుంది, అదే ఎరికో. ఆ ఎరికో పట్టణాన్ని జయిస్తే ఈ ఇశ్రాయేలు కానాను భూభాగంలోకి చేరిపోతారు అన్నమాట. చాలా దగ్గరకు వచ్చేసారు. అప్పుడు నాయకుడు ఎవరంటే యెహోషువ గారు ఏం చేశారంటే ఆయన ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి ఇశ్రాయేలు నుండి మీరు ఎరికో పట్టణంలో ప్రవేశించి రహస్యంగా సీక్రెట్ గా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సమాచారం అంటే వారిని ఎలాగ మనం జయించగలమో ఆ సమాచారం ఏదైతే ఉందో అది మీరు తీసుకురండి అని పంపించాడు. ఎవరిని? ఇద్దరు వ్యక్తులను పంపించాడు. మీరు డైరెక్ట్గా ఎవరికి వెళ్ళిపోయారంటే అక్కడ చుట్టూ ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఏంటంటే ఒక ప్రహరీ, ఆ ప్రహరీ మీద ఒక స్త్రీ బతుకుతుంది. ఆమె ఎవరు? రాహాబు. మీరు ఆలోచించండి, ఆ ప్రహరీ అన్నది ఎంత పెద్దదో. ప్రహరీ, ఆ ప్రహరీ మీద ఇల్లు నివాసం ఉంటుందంటే దీనికి చాలా పెద్ద ప్రహరీ. మొత్తానికి ఆ రాహాబు ఇంటికి చేరుకున్నారండి. ఈ చేరుకోగానే ఏం జరిగిందంటే ఈ వార్త ఎవరికి వెళ్ళిపోయిందంటే వెంటనే ఆ ఎరుకో పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి అందిపోయింది. ఇక మన దేశంలోకి, మన రాజ్యంలోకి కొంతమంది చొరబడ్డారు. వెంటనే రాజు ఏం చేశాడంటే తన సేవకుల్ని, భటుల్ని పంపించాడు. ఎక్కడికి? రాహాబు దగ్గరికి వచ్చేసారండి. వచ్చి అడుగుతున్నారు, ఏమని? ఏది ఇద్దరు వచ్చారమ్మా ఇటువైపు వేగి చూడడానికి. వాళ్ళు గూఢాచారులు, సీక్రెట్ ఏజెంట్స్ అంటారు. ఏరమ్మా అని అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి రాహాబు? ఇప్పుడు చెప్పిందా ఏమవుతుంది? వాళ్ళు ఇద్దరిని చంపేస్తారు. ఇద్దరిని చంపేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళదు. అప్పుడు ఇశ్రాయేల్లో ఏమవుతుందంటే కలవరం ఉంది కదా, ప్రాణ ఒక 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 ఇదిగా చావు చూసామంటే మనుషులు ఏమొస్తుందంటే భయం వచ్చారు ఆటోమేటిక్గా. ఇంతవరకు జయించుకుని ఎన్నో రాజ్యాలు జయించుకుని వచ్చిన వారు ఏంటంటే అక్కడ ఆగిపోతారు. కాబట్టి దేవుని సంకల్పమే దెబ్బతింటుంది. ఇశ్రాయేలుని ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి వారి కానాన్లో ప్రవేశపెట్టి వారి ద్వారా భవిష్యత్తు దినాలలో లోకరక్షకుడిని దించాలన్నటువంటి సంకల్పం ఎవరిది? దేవుని. ఈ సంకల్పం అంతా ఇబ్బందుల్లో వెళ్ళిపోతాయి. ఇంకా ఏం చేసిందంటే రాహాబు వారికి మెద్ది మీద స్త్రీ అండి, చూడండి ఎంత ధైర్యము, ఎంత సాహసం. మేడం వాళ్ళు ఉన్న మెద్ది మీద ఏం చేసిందంటే వారికి పడుకోబెట్టేసి వారి మీద ఏంటంటే జనప కట్టలు వచ్చినటువంటి వారికి ఏం చెప్పిందంటే అయ్యా రావడం రైటే వచ్చారు, కానీ వేరొక మార్గంలో వారు వెళ్ళిపోయారు, త్వరగా వెళ్ళారంటే వారు కలుసుకుంటారని చెప్పిందండి. అతను అక్కడి నుంచి ఒక స్త్రీగా దేవుని పనిలో, దేవుని యొక్క కార్యక్రమంలో తన పాత్ర చూడండి ఎంత గంభీరంగా ఉంది. తన ప్రాణాలకే తెగించిందండి. ఇక్కడ చిన్న విషయం కాదు. పొరపాటుకి కానీ ఈ వార్త నిజంగా ఇలా చేసింది, వాళ్ళకి శత్రువులకి ఆశ్రయాన్ని ఇచ్చిందనే వార్త తెలిస్తే ఊరుకుంటాడండి. ఉన్నాడండి మనం ఇండియా, పాకిస్తాన్ నుంచి ఎవరో వచ్చాడు ప్రవాది, వాడిని మన ఇంట్లో కానీ జోడిస్తే మన ప్రభుత్వం ఊరుకుంటుందా? వాళ్ళకి మన ఇంట్లో చేర్చుకుంటే, వాళ్ళకి స్థానం కల్పిస్తే
ప్రభుత్వానికి తెలిస్తే ఏమవుతుంది? ఎన్నో చేస్తారు ఎక్కడ? లోపల. అవసరమైన నీ ప్రాణాలే తీసేస్తారు. దేశ ద్రోహి అని ముద్ర వేస్తారు. నిజంగా ఒక రాహాబు నిజంగా ఎందుకు ఎంతగా ఎంత డేరింగ్ ఇంత డాషింగ్ ఎలా వచ్చింది ఆమెకి అంటే అప్పటికి ఆమె హృదయంలో దేవుని మాటలు ఎవరి హృదయంలో ఉంటాయో వాళ్ళు నిజంగా వాళ్ళు ధైర్యవంతులని ఏ సాహసానికైనా సిద్ధపడతారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి అండి. 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినని నేను ఎరుగుదును అని చెప్పేస్తుంది. డిక్లేర్ చేస్తుంది. ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగించేస్తాడు. ఈ దేశంలో ఉన్న ఏ వ్యక్తి మీ ముందు నిలబడలేడు అని చెప్తుంది. వాళ్ళకు ఎలా చెప్పగలిగింది అంటే పదవచనం మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగ ఆరిపోసేసినో ఏం చేస్తాం మీకు తెలుసు కదా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించడంలో దేవుని పాత్ర మనకు తెలుసు. మరో విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? 10 రకాల భయంకరమైన తెగుళ్ళు పంపించాడు. ఎవరికి? ఐగుప్తు దేశం. తర్వాత విడిచిపెట్టాడు. ముందుకు వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఎర్ర సముద్రం మళ్ళా వచ్చింది. వస్తే ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా నీళ్ళట ఆరిపోజేసెను. నీరు ఆరిపోవడం అంటే చిన్న విషయమా? మనం చర్చో లేకపోతే ఇల్లు అలిగినప్పుడు ఏం చేస్తామమ్మా? అది కూడా పెట్టేటప్పుడు ఏంటంటే అది ఆడాలంటే ఏం చేస్తాము? ఫ్యాన్ వేస్తూ ఇటొక ఫ్యాన్ అన్ని ఫ్యాన్లు వేయాలి. గమనించారు ఇల్లు ఓడతారు కానీ హాల్లోనూ ఇంట్లోనూ కిచెన్లో అన్ని ఫ్యాన్లు చాలు. ఎందుకంటే ఆడాలి. అది ఆడాలంటే మీకు అదే చిన్న ఇల్లు తుడుచుకుంటే ఆ నీళ్ళు ఆడాలంటే ఫ్యాన్లు వేయాలి. అది ఏంటది? మహాసముద్రం. చిత్రం కాదు, విడ్డూరం కాదు. ఇది ఏమైందట? నీళ్ళట సముద్రంలో నీరట ఆరిపోజేశాడట. ఆ వార్త విన్నది ఎవరు? రాహాబు అనే ఆమె. ఎలాగా ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగును మీరు ఏం చేస్తారో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతిని ఇంటిని అడ్డొస్తున్న ప్రతి రాజ్యాన్ని ప్రతి రాజుని నెగ్గుకుంటూ జయించుకుంటూ వచ్చాడు. ఎవరు? ఎందుకు తెలుసా? వారి వెనక ఉన్నది మామూలు వ్యక్తి, మహాశక్తివంతుడు, మహాబల పరాక్రమవంతుడు, దేవాది దేవుడు. అందుకే ఇశ్రాయేలు అనగానే ప్రపంచ దేశాలు అప్పుడు హడాలండి. ఎందుకంటే వారు మామూలు ప్రజ కాదు. నా సంకేతాలు అనేటువంటి ఆ రోజు ఉండేవారు. ఆ వార్తలో ఉన్నటువంటి ఆమెడ నేను 11వ వచనం చూస్తే ఒక మంచి మాట అంటుందండి. మేము వినప్పుడు మా గుండెలు ఏమైనాయి? కరిగిపోయాయి. విన్నందుకే ఈ వార్తలు దేవుడు వీరి పక్షాన చేస్తున్న కార్యక్రమాలు విన్నందుకు ఈ గుండెలాంటి ఏమైపోయాడ? కరిగిపోయాయండి. దేవుని కార్యక్రమాలు కట్టేటంటే ఆ అద్భుతాలను ఆ చూసే క్రియలను కట్టేటంటే విన్నవారే మనసులు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమును కింద భూమి యందును దేవుడే. మీకు ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం మాత్రము ఉండదు. ఎట్టి మనుషులైనా అవ్వండి, ఎంత గొప్పవారైనా అవ్వండి, మీ ముందు ఎవరు నిలబడలేరు. ఎందుకంటే మీ వెనక ఉన్న శక్తి అలాంటిది. రాహాబు ఏం చేసిందంటే నిజంగా దేవుని కార్యక్రమములలో, దేవుని సంకల్పములో, దేవుని పనిలో ఒక పాత్రధారిగా మారిపోయిందండి. అంతేకాదు తర్వాత ఏమంటదంటే వాడిని పంపిస్తూ అంటది, అమ్మ అయిపోయిందా వాడిని పంపిస్తూ ఒక మాట అంటదమ్మ, ఇదిగో మీరు వెళ్ళిపోయి ఈ రాజ్యాన్ని పట్టణాన్ని జయించిన తర్వాత ఏం చేయాలంటే ఇదిగో నన్ను నా కుటుంబాన్ని తప్పకుండా కాపాడండి అయ్యా అని విజ్ఞాపన చేసుకుంటారు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఒకసారి మనం చూద్దామండి. ఏంటి 11వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను
నా అక్క చెల్లెలను వారిని కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి. చూడండి, ఒక స్త్రీ అండి రాహాబు తన యొక్క బ్రతుకులో సరైనటువంటి సారం అప్పటికి లేకపోయినప్పటికీ ఎప్పుడైతే దేవుని గురించి విన్నదో తన మనస్సులో పరివర్తన చెంది ఇక్కడ చూస్తే కేవలం ఒకటి వస్తుంది, మొత్తం ఎలుకో పట్టణం అంతా ఏమైపోద్ది, ధ్వంసం అయిపోద్ది, అందరూ చెప్పబడతారు. అలాంటి విపత్తకరమైన పరిస్థితులలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్నే కాదు నన్ను కన్నా తండ్రి, అలాగే తల్లిని, అలాగే అన్నదమ్ములని, అక్క చెల్లెలను, ఒక స్త్రీగా తన కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుందని. ఇది ఆలోచిస్తున్నావా నువ్వు కన్న తల్లిదండ్రుల కోసం? అలాగే నీ తోడపుట్టులు అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, మరి కాపాడాలి. మరి ఆత్మీయ స్థితి మీకు తెలుసు. మరి కళ్ళు మూసిన మరుక్షణం ఎక్కడ తేలుతారో మీకు తెలియదా? ఏంటి? నమ్మి బాప్తిష్యం పొందినవాడు రక్షింపబడినవాడు, నమ్మని వారికి శిక్ష, కన్ను మూసిన మరుక్షణము. ఇది సత్యం కదా. చూడండి పిల్లరా, ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మన రక్త సంబంధికులను మనం కాపాడుకునే విధంగా ఉన్నామా, వాటిని కోల్పోతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఒక్కరిని మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే అది సంతోషం కాదు, అది ఆనందం కాదు. మనతో పాటు మన కుటుంబం, మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఉండాలి, మన తల్లి ఉండాలి, భార్య ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మన రక్త సంబంధికులు, మన అన్న ఉండాలి, మన చెల్లి ఉండాలి, మన అక్క ఉండాలి. ఎక్కడ? దేవుని రాజ్యంలో. వాళ్ళందరి గురించి ఆలోచించాలా? వాళ్ళందరినీ కాపాడుకోవాలన్నటువంటి ఆశ నీకు లేదా? నీకుందో లేదో కానీ ఇక్కడ ఎవరికి ఉంది? రాహాబు ఒక వేశ్య అండి. ఒక వేశ్యకి అలాంటి మంచి క్యారెక్టర్ గుణం ఉంటుంది, ఒక మంచి ఆలోచన ఉందండి. నేను ఎవరిని కాపాడుకోవాలా? నా తల్లిని నేను కాపాడుకోవాలా, నా తండ్రిని కాపాడుకోవాలా. అదే చెప్తుంది ఇక్కడ. ఏమంటుంది? మన చదువు చూడండి, 11వ వచనం. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా. వారందరూ కాపాడబడాలి, ఎవరు చనిపోకూడదు, ఎవరు నాశనం అయిపోకూడదు. ఇలాంటి మనసు నీకు ఉందా? నీ చుట్టూ ఉన్నటువంటి నీ వారిని కాపాడుకోవాలన్నటువంటి తపన ఉందా, ఆరాటం ఉందా? ఆలోచించండి. కాపాడుకుందండి. ఇచ్చిన మాట ప్రకారంగానే దేవుడు కాపాడాడు. ఎరుకో పట్టణంలో అందరూ నశించిపోయిన అప్పటికి రాహాబు కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. దేవుని సేవలో సహకారిగా ఉన్నందుకు రాహాబు పొందినటువంటి మేలండి. అసలు మనం చేస్తే దేవుడు మనిషి మర్చిపోతాడేమో కానీ దేవుని విషయంలో చేసిన ఏ పనిని దేవుడు మర్చిపోడు. ఎంతమంది విప్లవంలో అందులో ఎవరో ఏంటో ఏం తెలుస్తుంది, అందరం కలిపేసుకు వెళ్ళిపోవచ్చు కదా, అంతే కదా. ఒక ఊరి మీద, ఒక పట్టణం మీద పడుతున్నారంటే కత్తులు ఉదయాలతో మొత్తం దొరికినట్లుగా అప్పుడున్న యుద్ధాలు కదా, భీకరమైన యుద్ధాలు. ఆ యుద్ధాలలో రాహాబు కుటుంబము రక్షింపబడింది. తర్వాత కాలంలో కూడా కంటిన్యూస్గా కనిపిస్తుంటారు వంశం. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుని సేవలు ఒక రాహాబు అందరూ మనకు మాదిరి ఎందుకు రాయించాడు దీని కోసం అంటే ఊరికి రాయించలేదండి. వారిని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాలి, మనం చైతన్యవంతులు అవ్వాలి, మన బ్రతుకుని తెచ్చుకోవాలి. దేవుని యొక్క ఆలోచన. అలాగే ముందుకెళ్ళిపోతే మీకు తెలుసు కదా, నయోమి ఎవరండి? ఎలిమెకు అన్నటువంటి ఒక వ్యక్తికి భార్య. బెత్లెహేంలో ఉండేవారండి. బెత్లెహేంలో ఉండేవారు. కరువు వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు అన్నటువంటి దేశానికి వెళ్ళిపోయారు. ఎలిమెకు భార్య నయోమి, తన 2 కుమారులు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కరువు తీరేంత వరకు అక్కడ ఉందాము. మనం కూడా వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు, మన గ్రామాన్ని, మనకున్న ప్రాంతాన్ని విడిచి కొన్ని అవసరాలు ఎందుకు అలా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక ఏం జరిగింది తెలుసా? ఎలాగా నయోమి భర్త ఎలిమెకు ఏమైపోతాడు అంటే చూడండి, అంటే ఈమె జీవితంలో, ఎవరి జీవితంలో, ఒక నయోమి జీవితంలో ఎదురైనటువంటి నిజంగా కొన్ని సేదు అనుభవాలు, ఎన్నో సమస్యలు చెలరేగినప్పటికీ ఆమె విశ్వాసము, దేవుని పట్ల భక్తి, భయం అనేది ఏ మాత్రం కూడా కాసింత కూడా తగ్గలేదు. కొన్నిసార్లు ఏంటంటే మనం మారిపోతుంటాం, మన గతాన్ని మర్చిపోతుంటాం. మనం ఎక్కడ పుట్టాము, దేవుడు మనం ఎలా కాపాడాడు, ఎక్కడ పెట్టాడు, మన స్థితిగతులు కొన్నిసార్లు ఏంటంటే మర్చిపోతుంటాం. కానీ ఈ నయోమి జీవితాన్ని చూస్తే
భర్త పోయాడు, కుమారుడు వివాహం చేసింది. వాళ్ళు ఏం జరిగిందంటే పెళ్లి కాకుండా వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. కనకంటే చనిపోతారు. ఎవరు నయోమికి ఎవరు లేరు, భర్త లేడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడ పోయి ఒకడేనున్నాడా అంటే ఇద్దరులో ఎవరు లేరు. ఇద్దరు ఫోన్లే వాళ్ళకి పెట్టిన పిల్లలేని ఉన్నారా, మనవాళ్ళు మనవరాల్లో ఉంటే వారిని చూసి మరి అలాగా ఈ కాలం గడిపేద్దామని వాళ్ళు కూడా ఎవరు. కాబట్టి ఈ నయోమి ఏం చేసిందంటే ఎక్కడ ఏ విషయంలో కూడా ఎంత జరుగుతున్నా కళ్ళ ముందు ఎక్కడ చెక్కు చెప్పడం లేదండి, ధైర్యంగా నిలబడ్డది. ఏం జరిగినా దేవుని చెప్తామని వచ్చింది లోపల. ఏమని? బెత్లెహేములో మళ్ళా రొట్టెలు దొరుకుతున్నాయి, అక్కడ కరువు పోయింది, అక్కడ పర్లేదు, వర్షం పడుతుంది, పంటలు పండుతున్నాయని కబురు వచ్చింది. వెంటనే ఏమంటే బయలుదేరిందండి. ఎక్కడికి? తన సొంత దేశానికి, సొంత స్వజనం అదే అంటారు, స్వజనం, తన సొంత దేశం, సొంత బంధువులు. ఏంటండి ఎంత జరిగింది, భర్త లేడు, పిల్లలు పోయారు, ఈ ముసలి ప్రాణం ఇంకెంతకాలం అండి, ఎంతకాలం చెప్పండి, పోతే పోతుంది, ఎక్కడో పోతే పోని, అక్కడికి ఎందుకు మళ్ళీ వెళ్ళాలి? ఏమైనా బస్సులు ఏమి ఉన్నాయండి, ఇప్పుడున్న బస్సులు ఏమన్నాయేమో. హైదరాబాద్లో బస్సు ఎక్కామన్నా సాయంత్రము ఎన్ని గంటలు తీసామన్నా మార్నింగ్ 7 గంటలకు దిగిపోతాం అంటే ఏముంది. హైదరాబాద్ నుంచి రావడానికి దూరమైన ఈరోజు ఎంత దూరమైనా అవ్వచ్చు, ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వచ్చింది, 1000 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈరోజు ఏంటంటే ప్రయాణ సాధనాలు వచ్చాయి, బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్, ఇక్కడ ఎక్కడో అదే అంతే, గంటల ప్రయాణం. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళాలన్నా కొన్ని గంటల్లో వెళ్ళిపోతాడు ఈరోజు మనిషి. కానీ ఆ రోజుల్లో ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే అది చాలా కష్టం, సరైన ప్రయాణ సాధనాలు లేని రోజులండి. కానీ ముసలిదాయ ఎందుకు నేను వెళ్ళాలి అని అనుకోలే, లేదు, ఎక్కడికి వెళ్ళాలి, నేను నా సొంత దేశానికి వెళ్ళాలి, నా ప్రజలను చూడాలి, నా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, చేసిన మేలులు నా దేవుడి దగ్గర మరలా చేరుకోవాలి అన్నటువంటి ఆలోచనతో బయలుదేరిందండి. మనం మర్చిపోతుంటాం ఒకసారి, మన గ్రామాన్ని మర్చిపోతుంటాము, మనం ఉన్నటువంటి బంధువులు మర్చిపోతుంటాము. అర్థమైందా? మనకి ఎక్కడికి వెళ్ళిపోతే అదే మన ప్రపంచం. అలాగా నయం అనుకుంటే అవుతుందా? ఎక్కడున్నా నీకంటూ ఒక దేవుడు నిర్ణయించినటువంటి కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. వాటి భారం, వారి బాధ్యత మన మీద, సంబంధాలు తెచ్చుకోకూడదు. ఇక్కడ బయలుదేరుతూ ఏం చేసిందంటే కోడలు పిలిచింది, ఇద్దరిని పిలిచి ఏమంటుందో తెలుసా? ఇద్దరు ఏమంటుందంటే నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు తల్లి, మీ తల్లిదండ్రులు ఉన్నారు కదమ్మా, మీరు యవ్వనంలో ఉన్నారు, మీకు మళ్ళీ వివాహాలు చేసుకొని చక్కగా సెటిల్ అవ్వండి అమ్మా, నాతో ఉండడం వల్ల మీకు ఏంటి ఉపయోగం ఉండదు, మీరు బయలుదేరండి అమ్మా అని ఇద్దరు కోడలకు చెబితే, అందులో ఒక ఆమె ఎవరు, వార్ప ఏం చేసిందట, తన అత్తని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అందులో ఒక ఆమె ఉంది, ఎవరు, రూత్. ఏమంటుందో తెలుసా? నిజంగా వారు మధ్యన ఉన్నటువంటి ఆ అనురాగం, ఆ ప్రేమ, నిజంగా అమ్మా నువ్వు వెళ్ళిపోయామా నువ్వు కూడా అన్నప్పుడు ఆమె ఏమంటుందో ఒకసారి మనం చూడాలి. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూద్దాం. అందుకు రూతు నా వెంబడి రావద్దు, అమ్మ రావద్దు నాతో, నన్ను విడిచిపెట్టవనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు, అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని అనొద్దు అన్నమాట అత్తమ్మా. ఎందుకంటే నన్ను బ్రతిమాలుకోవద్దు, నువ్వు వెళ్ళి చూడక నేను వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృదు పొందున చోటనే నేను మృదు పొందుదను, అక్కడే పాతి పెట్టబడుదును, మరణము తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరచదు. నువ్వు నన్ను విడిపోవాలన్నది ఏది? మరణమే తప్ప ఈ లోక మనల్ని ఏది విడగొట్టడానికి లేదండి. ఈ కోడలైనా ఏ అత్తతోనైనా ఈ మాటలు అనగలుగుతుందా? ఏ అత్త అయినా కోడలు ఆ మాటలు అంటుంది అంటే ఆ కోడల పట్ల అత్త ఎంత మమకారాన్ని చూపించిందో, ఎంత ప్రభావాన్ని చూపించిందో, ఎంత భర్త లేని ఆమెని ఎంత భరోసా ఇచ్చిందో, ఎంత ఓదార్చిందో. ప్రభావం అనేది మనం మరొక వ్యక్తి మీద ప్రభావాన్ని చూపించాలండి. దైవ ప్రభావం దేవునిలో నిలబడే విధంగా, స్థిరపడే విధంగా, ఎదిగే విధంగా, పాపాన్ని వదులుకునే విధంగా ఒక మాదిరి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం మాట్లాడితే ఎక్కడ సనువు దొరుకుతుంది, అవకాశం దొరికితే ఎక్కడికి వెళ్ళిపోవాలని, పుట్టింటికి వెళ్ళిపోవాలని పరుగులు తీసి
కోడళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో. వెళ్ళిపోతే బాగును, నేను కూడా సపరేట్గా మంచిగా ఉండొచ్చని అనుకున్న అత్తలు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో, లేరని కాదు. తన స్వేచ్ఛ తాను కోరుకున్న అత్తలు కూడా ఉన్నారు. నాకు ఎవరు వంటదానం కొంతమందికి అలవాటు అయిపోతాయి. అలవాటు అయిపోయాడంటే మరి పిల్ల జల్ల కోడలు కొడుకులు ఎవరు కొంతమందికి ఏంటంటే అంతే పట్టణోడుగా ఉంటారు. అలాంటి అత్తలు ఉన్న రోజులు, అలాంటి కోడలు ఉన్న రోజులు. ఒకనాటి రూతు, ఒకనాటి ఎవరు నయోమి. అత్త కోడలు అంటుంది, ఏమంటుంది ఇక్కడ ఏమంటుందంటే ఇంకా ఏమండి, నీవు ఏమంటుంది, నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి చూడగా నేను వస్తాను. నాకెందుకమ్మా ఈ దేశం, నువ్వు ఎక్కడ వెళ్ళి అక్కడికి వస్తాను. నీ జనం ఎవరో నా జనము. ఎప్పుడైతే నేను భార్యనయ్యానో నీ కొడుక్కి, ఎప్పటికైతే మా మధ్యన ఈ అనుబంధం ఏర్పడిందో అప్పటి నుంచి నాకుంటూ ఏమీ లేదు, అంత నీకున్నదే నాది. నీ జనమే నా జనము, నీ దేశమే నాది. అనేవారు ఉన్నారండి ఈ రోజుల్లో చాలా మంది అండి. ఇల్లు అవగానే భర్తను ప్రేరేపించి పక్క కాపురం పెట్టించి ఎవరొద్దు, ఎక్కడికో వెళ్ళిపోతాం సిటీకి, ఏ బొంబాయికో, ఏ ఢిల్లీకో, ఏ కలకత్తాకో, ఏ వైజాగ్, ఏమిటి ఇలాగా బయట ప్రపంచానికి వెళ్ళిపోవాలని అనుకున్నారు రోజులండి. బాగుంటుందని సిటీ ఎలా ఉంటుంది అంటే చూడడానికి బాగుంటుంది తప్పగానే ఏంటి అది వెళ్ళిపోయేసరికి అది ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. అక్కడ ఏంటి కళ్ళకి కొంచెం అందంగా కనిపిస్తుంది కానీ ఆ స్వచ్ఛమైన గాలి ఏమైనా ఉంటుందా ఏంటి చెప్పండి, స్వచ్ఛమైన నీరేమైనా దొరుకుతుందా, స్వచ్ఛమైన ఆహారం ఏమైనా దొరుకుతుంది, అంత కలుస్తుంది అండి. చూస్తే ఏంటంటే హాస్పిటల్ మీద హాస్పిటల్స్, ఎందుకు అన్ని హాస్పిటళ్ళు కాబట్టి ఏంటంటే వేరే కాపురం పెట్టించి కోడలు చూసాం మనం. కానీ ఇక్కడ ఈ రూతు నిజంగా ఎంత బాగుంది చూడండి. నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము, నీ దేవుడే. అక్కడ అది పాయింట్ అక్కడ మనకు, నీ దేవుడే అంటే అత్త చాటున ఉండి అత్త నమ్ముకున్న దేవుడు, భర్త దేవుడు, వాళ్ళు అనుసరిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో క్యాచ్ చేసిందండి. ఎవరు పట్టేసింది, ఎవరు రూతు పట్టింది. అమ్మో ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, మనకు బ్రతుకునిచ్చిన వాడు, మనకు బతికిస్తున్నవాడు, ఈయనతోనే ఉండాలా, ఈయన్నే ఆరాధించాలా అని నమ్మింది. ఎవరు రూతు నమ్మింది అంటే ఈ నమ్మడం, రూతు మార్పు చెందడం వెనకాల ఎవరున్నారు? నయోమి లేదా? నయోమి ఆలోచించిందండి ఎవరి కోసము? అత్త ఆలోచించింది ఎవరి కోసము? కాబట్టి వారి మధ్యన అంతే చక్కటి సాంగత్యం వదిలింది, విడిచిపెట్టింది. ఎక్కడ? మోయాబు దేశాన్ని విడిచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము వచ్చారు. ధనవంతుడు ఎవరు? బోయాజు. వివాహం జరిపించిందండి. కొడుకు లేదు కదా, నా పని చాలా మంది ఏం చేస్తారంటే, అత్తలు కూడా ఏం చేస్తారంటే నాకన్నంత ఇక అన్ని పనులు చేయడానికి ఏంటంటే ఉపయోగకరంగా ఉంటుంది అని ఆ విధంగా ఆలోచించుకోలేదండి. ఏం చేసిందంటే తన కొడుకు మరొక జీవితము ఇవ్వాలి. ఎందుకంటే తను కూడా యవ్వన ప్రాయంలో ఉంది, బ్రతుకు చాలా దూరంగా ఉంది. ఎంత ప్రయాణం చేయాలంటే తనకంటే ఒక తోడు పొందాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశం. ఎవరు? కోడల కోసం అత్త ఆలోచించినప్పుడే అత్త కోసం కోడలు ఆలోచిస్తుంది. కాబట్టి నిజంగా అక్కడి నుంచి చరిత్ర అన్నది చాలా టాప్గా ఉంటుంది. బోయాజు రూతు ఏకమైతే వారికి అక్కడి నుంచి వచ్చిన వాడు ఏంటంటే ఓబేదు నుంచి వచ్చిన వాడే ఎస్ఐ నుంచి వచ్చిన వాడే దావీదు వంశం నుంచి వచ్చిన వాడే ఎవరు? లోకరాష్ట్రపడినటువంటి ఎంత లింక్స్ చూడండి అక్కడే. కానీ రూతు తన అత్తను వదులుంటే ఈ చరిత్ర ఉండేదా, ఈ వెలుగు ఉండేదా? వదలకూడదండి. మంచి నిజంగా ఎందుకో దేవుడు కొన్ని ఎక్కడెక్కడో తిన్నవారు ఏంటంటే అలా కలుపుతున్నాడండి బంధాలు. ఆ బంధాలు ఎప్పుడు భారం అనుకోకూడదు, ఆ బంధం బాధ్యత అనుకోవాలా, ఆ బంధాన్ని కొనసాగించాలా. కొనసాగించడంలో మనం ఏంటంటే ఎల్లప్పుడూ ఏంటంటే ముందుండాలి. రూతు అక్కడికనే ఆ డేరింగ్ స్టెప్ తీసుకోపోయి ఉంటే ఏమయ్యేది చెప్పండి? డేరింగ్ అండి. ఏంటి నా సొంత ఊరు మోయాబు, సొంత ఊరు, తల్లిదండ్రులను విడిచిపెట్టి, సొంత దేశాన్ని విడిచిపెట్టి, ఎక్కడో ఉంది యెరూషలేము, ఎక్కడో బెత్లెహేము, అక్కడ ఎవరు ఎప్పుడు చూసిందా? పోనీ ఏమైనా రూతు చూసిందమ్మా? చూడలేదండి. ఎంత నమ్మకం అంటే, ఎంత డేరింగ్, దేవుడి పట్ల ఎంత విశ్వాసం. ఒక మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒక మంచి చరిత్ర ఏర్పడింది. మనం తీసుకున్న నిర్ణయం బట్టి మన భవిష్యత్తు అన్నది ఆధారపడి ఉండాలి.
చాలా అద్భుతమైన గ్రంథం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటంటే ఏంటి మరొక ఆమె మత్తయి సువార్త మనం చూస్తే అక్కడ 26వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మనం చూస్తే కదా, అక్కడ బేతనీ అన్నటువంటి ఒక గ్రామం ఉంటుందండి. ఆ బేతనీ అనే గ్రామంలో ఏంటి సీమోన్ అనే ఒక కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి యేసుప్రభువు వారు వెళ్తారండి. యేసుప్రభువు వారు వెళితే అక్కడ ఏం జరిగిందంటే ఒక స్త్రీ అండి, స్త్రీ చూడండి, ఒక సిప్పోరా ఎలా ఉందో మనం చూస్తాం. ఒక రాహాబు దేవుని పనిలో దేవుని సంకల్పంలో తన పాత్ర చూస్తాం. ఒక నయోమిని చూస్తాము, ఒక రూపుని చూస్తాం. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరంటే ఆ స్త్రీ అంటే ఒక స్త్రీ స్త్రీగా దేవుని పరిచర్యలో తన పాత్ర చూడండి. మన పాత్ర అన్ని దగ్గరలో ఉంటుందండి, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మన పాత్ర ఏంటి ఉండదు, జీరోకి వచ్చేటట్టు. కానీ దేవుని పరిచర్యలో దేవుని సేవ ఆమె పాత్ర చూడండి ఎలా ఉందంటే, ఆ గ్రామంలో ఏం జరిగిందా? సో 6వ వచనం నుంచి మనం చూస్తే, యేసు బేతనీయలోని కుష్ఠరోగైన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర బుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి, మిక్కిలి విలువగల అన్నాడు, ఆయన వద్ద తీసుకుని వచ్చి ఆయన భోజనము కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోటపడి, ఈ నష్టం ఎందుకు, దీని గొప్ప వెలక అమ్మి ఆయన కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి అట ఎవరు యేసుక్రీస్తు కూర్చున్నారట. భోజనం చేయలే, భోజనానికి కూర్చున్నాడు. ఆ స్త్రీ వచ్చింది. ఏం పట్టుకొచ్చిందమ్మా? అదేది రూపాయలు కాదట. అదేవాడు మిక్కిలా చాలా ఖరీదైనది. రూపాయలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలంటే అదేదో మామూలు విషయం ఏం కాదు. సెంట్లు, పెర్ఫ్యూమ్స్. అసలు భారతదేశానికి బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు చాలా మంది రావడం వెనకాల ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటో తెలుసా? భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకు నిలయం అంటే ఏ చెట్టు నరికినా, ఏ కొమ్మ, ఏ మొక్కల్లోకి వెళ్ళినా ఏం కనిపిస్తుందో తెలుసా? సుగంధ ద్రవ్యాలు. విలువైనవి, మనిషికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవి, సంతోషాన్ని. చాలా ఖరీదు. దుబాయ్లోకి వెళ్ళిపోతే, కొన్ని ఏరియాలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఆ షాపులు ఉంటాయండి, తమ్ముడికి తెలుసు ఏంటి, మొత్తం ఏంటంటే ఆ షాప్ అంతా ఏంటంటే అన్ని మీరు సీరియల్గా ఏముంటుంది, బాస్కేసాలు ఏంటంటే మొత్తం ఏంటంటే అన్ని కూడా పెర్ఫ్యూమ్స్, సెంట్లే. మీద మీద ఇది కబోర్డ్, కింద కబోర్డ్, మధ్య కబోర్డ్, కింద ముందు ఉంటుంది రైడింగ్ హాల్, దీనిలో టేబుల్ లాంటిది మొత్తం ఏంటంటే పెర్ఫ్యూమ్స్. అక్కడ మన ఇస్లాం సహోదరులు, ముస్లిం సహోదరులు వాడుతున్నారు. అంటే దీనికి చాలా విలువ అండి, చాలా ఖరీదైనది. ఏం చేసిందని కొన్నది. పాపం పైసా ఏం చేసిందమ్మా? నీళ్ళు కూడబెట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఇంటి కిచెన్లోని ఎంతలో ఉంటాయి? ఏ డబ్బాల్లో ఉంటాయమ్మా? పోపు డబ్బాల్లోను. ఇది ఒక లాకర్, ఏది బ్యాంక్ ఎక్కడ కొంటున్నారు? స్టేట్ బ్యాంక్. ఎక్కడంటే పోపు డబ్బాల్లోను, బియ్యం డబ్బాల్లోను. ఈ డబ్బాల్లో ఉంటాయి డబ్బులు. ఎందుకంటే పొద్దున్న భవిష్యత్తుకి ఏదైనా సంస్థ రావచ్చు, పిల్లల కోసం ఏదైనా అవసరాలు ఉండొచ్చు. అర్థమైందే? ఏదైనా చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటే ఏమైనా చెరుకులోని, ముక్కులోని ఇలాంటి ఏమైనా తీసుకోవడానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. అన్నీ అలాగే దాన్ని కూడబెట్టి పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బు ఏం చేసిందో తెలుసా? తన గురించి వాడుకోలేదు. బహుశా తన కోసమే తన గురించి దాచుకుందేమో. డబ్బులు దాచుకోవడంలో ప్రారంభం తన గురించి దాచుకుందేమో, కానీ ఖర్చు చేసేటప్పుడు ఎవరి కోసం ఖర్చు చేయాలనుకుంది? ప్రభువు కోసం. ఒక అత్తర గుడ్డి విలువైనది, ఖరీదైనది కొని దాన్ని తీసుకొచ్చి పగలగొట్టి ఏం చేసింది? యేసు తల మీద. నిజంగా చాలా సంతోషపడ్డాడు యేసుక్రీస్తు, ఆనందపడ్డాడు ఈ విషయం. ఎందుకంటే తనతో పాటు ఉన్నటువంటి తన శిష్యులు పేతురు, యాకోబు వీళ్ళకి కూడా ఎలా ఈ విషయంలో ఎలాంటి ఆలోచన రాలేదండి. కళ్ళారా చూస్తున్నారు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ప్రసంగాలు, పరలోకం గురించి, భూలోకం గురించి, పాతాళలోకం గురించి అనార్గళంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇన్ని విశేషమైన సంగతులను గ్రహిస్తున్నారు, చూస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. ప్రభువుని సన్మానించాలి, అతని వరకు ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన వారి మనసుకు తట్టలేదు. కానీ ఒక అబల, ఒక స్త్రీ ఎంత ఆలోచించిందో పాపం. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటో ఆయన కోసం ఏదైనా చేయాలని.
ఏం చేసిందంటే వస్తే అప్పుడు ఏమంటారు కదా శిష్యులు, అభినందించాలి యాక్చువల్లీ, కానీ ఏమంటారు తెలుసా, కోపం ఎవరి మీద, కోపపడి. కొన్నిసార్లు మనం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఏమొస్తుంది దాన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపం. కోపం ఎందుకు, కొంతమంది వ్యతిరేకత చూపిస్తుంటారు. అంతే కదా, మనం ఎంత మంచి పని చేసినా అందరూ నచ్చుతుందండి, నచ్చదండి. ఎందుకంటే ఈ లోకమే అలాంటిది. యేసుప్రభు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన దగ్గర ఏమో రుజువులు తిన్నారు, అతని మీద మనం రాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఏంటంటే మంచి పని చేసింది ఎవరు, స్త్రీ. కానీ శిష్యులు కోపపడ్డారు. ఎందుకు, దీన్ని వేల తెచ్చి, దీన్ని అమ్మేసి దీన్ని వేల తెచ్చి ఎవరు కావచ్చు, వీళ్ళకి కావచ్చు కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు గారు ఏమన్నారంటే 10వ వచనం చూద్దాము. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. ఈ స్త్రీ నా విషయంలో చేసిన కార్యక్రమం ఎలాడదమ్మా, కంగారు పెట్టొద్దండి, భయపెట్టొద్దండి, మీరు చిరాకు పడొద్దండి. ఈమె నా విషయంలో మంచి కార్యము చేసింది. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, ఎల్లప్పుడు మీతో ఉంటారయ్యా. బీదలు ఎల్లప్పుడు మీరు బీదలకు చెయ్యాలని మనసు ఉంటే ఎప్పుడైనా చేయండి. అన్నం వండండి, బయటకు తీసుకెళ్ళండి. అర్థమైందే. మధ్యాహ్నం తీసుకెళ్ళి అంటే మన ఉంటారు కదా రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లోను, ఎక్కడికి పెట్టాలి అనుకుని మీకు మనసు ఉంటే అన్నము బిర్యానీ వండుకొని మీరు ఏం చేయండి, పెట్టండి. బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీతోనే, కానీ ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుంది ఎవరు, యేసుక్రీస్తు ఉంటారా. నేను ఉన్నాను కదా, వెళ్ళిపోతాను కదా. నా పని ఆయుష్ ఇవ్వబడింది 33.5 సంవత్సరాలు. ఇది అయిపోగానే నేను వెళ్ళిపోతాను, ఉన్నది మీ మధ్యన. కాబట్టి ఏదైనా ఎల్లప్పుడూ ఉంటారు, ఎప్పుడైనా వారు చేయొచ్చు అంటూ అని ఏమంటుందంటే, ఎల్లప్పుడూ మీతో ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈ అత్తను నా శరీరమును పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వ లోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రదర్శింపబడును. సర్వ లోకమందు, ప్రపంచంలో ప్రతి చోట సార్వత్రిక సంఘంలో ఈమె చేసిన ఈ మంచి కార్యక్రమం అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే అది ప్రకటించబడుతూనే ఉంటుంది, ప్రశంసించబడుతూనే ఆనాడు జరిగింది. ఈనాడు వరకు కూడా మనము మాట్లాడి పోషించిన పాత్రకి వచ్చిన ఫలమని. చివరగా లూకాసు వార్త 7వ అధ్యాయం పాపాత్మురాలైన స్త్రీ కోసం మాట్లాడతారు. ఒక పాపాత్మురాలండి, ఆమె పరిశీలినటువంటి ఏంటి షీమోను ఇంటికి వెళ్తుంది. షీమోను ఇంటికి వెళితే ఏం చేసింది, ఆమె ఏం చేసింది, 7వ అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే 36వ వచనం నుంచి మనం చూద్దామండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఉండగా, అంతే కదా, ప్రభు ఉన్నప్పుడు చాలా మంది ఆయన భోజనానికి ఆహ్వానించారు, అంతే కదా. ఆయన ప్రభుకి ఏదో తినాలని కాదు, అందుకే చాలా మంది మొదలుపడేస్తారు, ఈయన తిండిపోద్దు అని. మనిషి అర్థం చేసుకోవడం ఎక్కడ ఉంటుంది, ఎక్కువ శాతం ఏంటంటే అపార్థం చేసుకోవడమే. అంతే కదా, ఎందుకు వెళ్ళాడు ఆయన, వెళితే వాళ్ళు ఆనందపడతారని వాళ్ళు ఆహ్వానించారు, తినేద్దామని కదా ఆ ఉద్దేశం. వారిని పిలిచి తృప్తిపడతాం. అలాగే 4 మాటలు చెప్తా ఆ సందర్భంగా యేసుప్రభు ఎక్కడ ఏంటంటే స్వార్థ కదా, ఎక్కడ ఖాళీ ఉండడా, మాటలు చెబుతాము బలపడతాము అని ఉద్దేశం ఆయన. అయితే ఇక్కడ వెళ్తే ఏం జరిగింది, భోజన పక్కన కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలనే ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు ఒక స్త్రీ అట యేసు పరిసయ్యుని ఎంత భోజనము కూర్చుందని తెలుసుకొని ఒక బుట్టిలో అక్కడ తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, అంటే ముందు కూడా నిలబడడానికి ధైర్యం చాటం లేదు ఎవరికి, చేసిన తప్పులు తను చేసిన అపరాధాలు జ్ఞాపకం వస్తుంటాయి. రావాలండి, నిజమైనది వచ్చి మేము చాలా మంది తన అతిక్రమంలో దాచిపెట్టేవాడట వర్ధిల్లడట, దాన్ని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడట, నువ్వు చేసిన అపరాధం నీ మనసుకి ఎక్కడో ఏం కలగాలి, నొప్పు కలగాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏంటి నొప్పు కలిగిందండి, బాధ కలిగింది, భయం వచ్చింది. ఎవరికి, పాపాత్మురాలనే యేసుప్రభు ముఖం ఎదరండి కూడా చూడలేక అతని పాదాలు వెనక తోటకు వచ్చి వెనకాల పెట్టుకుని ఇలాగా మాట వేసుకొని ఆయన కూర్చొని ఉంటే ఏం చేసిందని నిలబడి ఏడ్చు స్టార్ట్ చేసిందాడండి. వచ్చిందండి, ఏ రోజైనా నీకు ఏడుపు వచ్చిందా, నిజంగా
నీ ప్రార్థనలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఏ రోజు నీ ప్రార్థనలోనైనా నీ కళ్ళ నిండా నీళ్ళు ఎప్పుడైతే తిరిగి నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాట్లు బట్టి అవ్వచ్చు, నువ్వు చేసిన అపరాధాలు బట్టి ఏ రోజైనా ఇక్కడ నిజంగా ఈ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయట తన అపరాధాలు కలుసుకొని ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన. అబ్బా ఎంత మంచి తన కన్నీళ్లతో ఏం చేసిందండి ఆయన పాదాలను కడిగింది. పాదాలు కడగాలంటే ఒక 2 బొట్లు రాస్తే అయిపోతే సినిమాలు కూడా కారుతుంటారు. ఏంటవి కళ్ళకి ఇది పెడతారు తెలుసు మీకు, అవి నిజంగా కన్నీళ్ళు కాదు, ఉత్తత్తు కన్నీళ్ళు. అవి ఏం పెడతారు తెలుసా, కళ్ళకి మెడిసిన్ పెడతారు, ఒక ఏం పేరు గుర్తులేదు. ఆ మెడిసిన్ పెట్టగానే ఏమవుతాయి, కళ్ళు నిండా నీళ్ళు వస్తాయి, ఇక్కడ నటంలో వెళ్ళిపోతారు. ఇది తన మనసులో నుంచి, తన అపరాధంలో నుంచి, బాధలో నుంచి ఒక ఉద్వేగం ఎవరిది, ఆ పాపాస్త్రాలైన స్త్రీ కళ్ళలో కన్నీళ్ళు, 1 కాదు 2 కాదు బొట్లు. అంటే ఆయన పాదాలన్నీ తడిసిపోయాయి. అంటే ఎన్ని కన్నీళ్ళు కార్చిందో, ఎంత ఏడ్చిందో పాపం. కన్నీళ్ళతో ఏం చేసిందట, తన పాదాలను తడిపి దేంతో తోసింది, చీరగొంతో తోసిందా, అలా తల వెంట్రుకతో నువ్వు ఏమైనా కనీసం ఏంటంటే తల వెంట్రుకలకు ఏదైనా గడ్డి పాక ఏదైనా అంటుకుంటే ఏం చేస్తావు నువ్వు, దుబ్బుని పట్టుకొని అర్థమైందా, ఎక్కడ ఎంత రావు ఏమీ లేకుండా దుబ్బింది దుబ్బి 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 ఉండకూడదు. ఎందుకంటే స్త్రీలందరూ తల నేరాలకు అంత ప్రయారిటీ చాలా శుభ్రంగా పెట్టుకుంటారు, చక్కగా షాంపూ పెట్టుకుని చక్కగా అలాంటివి స్నానం చేసి అంటే చాలా వాటిని ప్రేమిస్తారండి. వాడికి స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో 2 వెంట్రుకలు పడిపోయి అనుకోండి, ఏం చేస్తారు, ఆపుతారు, అక్కడనే ఆపరు. ఆ 2 వెంట్రుకలు తీసుకొచ్చి ఎక్కడ వచ్చేస్తారు, డైరెక్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ అర్థంలో ఏం చేస్తారు, ఇలా చూస్తూ పక్కలు చెప్పుకొని ఇవి చెప్పుకొని, వదినా నా వెంట్రుకలు ఏమవుతున్నాయి, రాడిపోతున్నాయి, ఏం చేయమంటారు, ఏం బాగుంటుంది, మెంతులు వదినా బాగుంటుంది, లేదు లేదు మందారాకు వాడు, మందారాకు మెంతులు శాంపుల్ మార్చేయడము. ఆయన తల కోసం మీరు అనుకుంటున్నారు కానీ తల కోసం ఎన్ని కంపెనీలు వచ్చినాయి తెలుసా, షాంపూ కంపెనీలు కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి. ఏంటి షాంపూ కంపెనీ, ఎన్ని కోట్లు టర్నోవర్ అవుతుంది తెలుసా, అక్కడ కోట్లు టర్నోవర్ అవుతుంది. ఏంటి ఒక ఎంట్రీ కోసము ఇన్ని కంపెనీలు, ఇంతమంది పనులు, ఇంతమంది స్టాఫ్, ఇంత పెద్ద ఫ్యాక్టరీలు. అంటే మీకు అర్థమైపోవాలా ఏంటిది, చాలా ప్రాధాన్యత ఇస్తారు స్త్రీలు దేనికి, జుట్టుకి. అలాంటి జుట్టు అంటే ఇవి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది, పాదాలు తగ్గింపండి, తగ్గిపోయిందండి, పూర్తిగా తగ్గిపోయిందండి. తగ్గిపోయి ఏం చేసిందంటే తన తలనేతో పాదాలను తుడిసి దాన్ని తీసుకెళ్ళినటువంటి అత్తలతో తన పాదాలకు అత్తింది వాసన. ఎందుకంటే స్వార్థ ప్రకటించే వారి పాదం ఎంతో సుందరమైనదండి. పాదాలు ఏమనుకుంటున్నావు, అందుకే అంటారు బైబిల్, పరిశుద్ధుల పాదాలను కడిగి. ఎవరైతే స్వార్థ ప్రకటిస్తారో, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో, పాదాలు దేనితో శుభ్రపరిచినారు నీకు ఆశీర్వాదం చేసిందండి ఒకనాడు. ఎవరు అయితే ఆ పక్కన ఎవరైతే భోజనానికి ఆహ్వానించాడో ఆయన ఏంటంటే చదువుకుంటున్నాడు, ఏమని, ఇదేంటిది అర్థమైంది, ఈమె ఎలాంటిదాయో ఈయన కోసం ఈయన తెలియదా, ఈయన ప్రవక్త అయితే అంతే కదా, ఈయన ప్రవక్త అయితే తెలిసిపోతా ఒక వ్యక్తి అలాంటి వాడు, ఈయన పాపాత్మురాలు కదా, ఆమెనేటి ముట్టుకొని ఇస్తున్నాడు, దూరం పెట్టాలి కదా, ఎవరిని దూరం పెట్టాలా, పాపత్తున్నా. అలా వచ్చింది దేనికోసం వచ్చాడు అంటున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమును ఆయన వచ్చింది ఎవరి కోసము, దొంగల కోసము, ద్రోగుల కొరకు, నరహంతుల కొరకు, మారాలని, వారిని కాపాడాలని, పాపం నుండి విముక్తి కలిగించాలని వచ్చిందే వారి కోసం. వారిని దూరం పెడతారా. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఎత్తుకుంటాడు, ఎందుకంటే టాపిక్ లేచిందంటే యేసుక్రీస్తు వారు క్లారిటీ ఇవ్వాలి కదా, లేకపోతే ఏమైపోతాడు, ఈ పరిచయం కూడా ఏమైపోతాడు, దూరం అయిపోతాడు కదా. దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ ఎత్తుకున్నాడు ఎవరు, యేసుక్రీస్తు స్టార్ట్ చేశాడు. ఏమని 44వ వచనం చూడండి మా పక్కన, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూస్తున్నాడు, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇంటికి వచ్చాను, కనీసం నా పాదాలు కడుక్కోవడానికి నీరు కూడా పొందుతూనే
అంతేనండి, కొంతమంది లేదు నష్టపోతున్నారు, కొంతమంది ఏంటంటే అది ఇదైపోతున్నారు. కానీ ఇక్కడ సీమను కూడా చేసింది అదే, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదట. ఈమె తన కన్నీళ్లతో తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని కనీసం నీ కొబ్బరి నూనె కూడా వేయలేదు ఎక్కడ నా తల మీద. కానీ ఏం చేసింది? వస్తుంది పాదములను అత్తర పోసెను. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి. అదే కాదనలేదు, కానీ ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె చేసిన విస్తారమైన పాపములు నేను క్షమించాను. నువ్వు ప్రేమిస్తే నీకేం దొరుకుతుంది? నువ్వు నాకు అర్థమైపోయింది, మార్చుకుందండి. తన బ్రతుకు మారింది కాబట్టి ఎవరి దగ్గర వచ్చింది? ప్రభు దగ్గరకు వచ్చింది. మారినాడు వస్తలేదండి, ఆడండి ఆడించి దూరంగా అక్కడక్కడ తిరుగుతున్నాడు అంతే, బయట పబ్లిక్లోనే ఉంటాడు. ఎందుకు ఇక్కడ రాడు? ఎందుకు రాడు? ఇక్కడికి వస్తే ఏమవ్వాలా? గతాన్ని విడిచిపెట్టాలా, తాగుడు విడిచిపెట్టాలా, వ్యభిచారము విడిచిపెట్టాలి, లోకంలో ఉన్నటువంటి నేత్రాస శరీరాస జీవపడంబాన్ని ఏం చేయాలా? వదలలేకుండా ఏం చేస్తాడు? వస్తాడా? లోకాన్ని వదలడు, వచ్చినా నిలబడతాడా? తో ప్రయాణం చేయడం అంటే గొప్ప త్యాగాలు, త్యాగంలో సంతోషం. కాబట్టి వదులుకుంది, నా జీవితాన్ని వదులుకుంది. కాబట్టి ఆ విస్తారంగా ప్రేమించింది ప్రభువును. కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడతాయి. కాబట్టి ప్రభువును ప్రేమ చేయడం వల్ల నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? స్త్రీగా నీ యొక్క తండ్రి పనిలో నువ్వు ఇచ్చినటువంటి ఈ బ్రతుకులు నీ పాత్ర ఏంటి? ఎందుకంటే ఒకనాడు స్త్రీగా నీ పురుషుడిని కానీ దేవుడు ఎదురు సృష్టించడం మనం ఆయనకి మహిమను కీర్తిని రావాలి, ఆయన కోసమే ఎవరు. అందులో ఎంతోమంది మరి మంచి దైవ సేవక రాణులు కనిపిస్తుంటారు. ఒక సిప్పోరా తన భర్త ప్రాణాన్ని కాపాడుకుందండి. నీ భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ ప్రయత్నాలు ఉన్నాయా? నీ భర్త ఏమంటే నువ్వే విడిపోతే ఏమైపోతే దూరు కృపాకరంలో పాలుపోకూడదు పొందాలండి. దేవుడు ఇవ్వకూడదన్న రాజ్యములో భార్య భర్త ఇది కూడా అప్పుడు చూడండి, మనం ఫంక్షన్ ఎలా చెప్పండి, భర్త వెళ్ళి భార్య రాకుండా, భార్య వెళ్ళి భర్త రాకుండా వెళ్తారండి. ఏమైనా ఫంక్షన్లు అయితే పార్టీలు అయితే భర్త భార్య పిల్లలు అందరూ కలిపి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫంక్షన్కి. దేవుని దగ్గర ఎందుకు రాలేకపోతున్నాం? ఒకరు వస్తే ఒకరు రాకపోవడం, ఒకరు వస్తే ఇంకొకరు రాకపోవడం ఎందుకు కదా? దేవుని దగ్గర రాలేకపోతున్నాము, దేవుని సన్నిధిలో ఒక సేపు ఉండలేకపోతున్నాము. వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోయి ఏడు సేపుతో ఏడుంది లోకంలో? దేవుని సన్నిధిలో ఎన్ని క్షణాలు గడిపితే, ఎంత సమయం గడిపితే నీ జీవితానికి అంతా మంచిది, నీ జీవితానికి అంతా ఏంటో లోకంలో. లోకాన్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి మనం మోసపోవద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని జ్ఞానం నేర్చుకున్నా నీవు ఎలా ఉండాలంటే ఒక సిగ్గుపోదాలా, ఈ కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఒక రాహాబు ఏం చేసింది? దేవుని ప్రతినిధులను కాపాడింది. తద్మూలంగా తన కుటుంబానికి రక్షణ. కుటుంబం అంతటినీ అండి తన గురించి తాను ఆలోచించుకోలేదు. నేను బ్రతికితే చాలు అంతే కదా. కుటుంబం దూరం అవ్వచ్చు కదా, తను ఉన్న వృత్తి బాగలేదు కదా, కుటుంబం దగ్గర ఉంటుంది. రెండవది కుటుంబం అక్కడికి దూరంగా ఉంటుంది. కానీ ఆ టైంలో నిజంగా వాళ్ళు వెలివేసి ఉండొచ్చు. ఎవరిని? రాహాబుని. వారు వెలివేసినప్పటికీ ఈమె చేసుకుంది, తన కుటుంబాన్ని కోరుకుంది. నా తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కచెల్లు అందరూ ఉంటారు, రావాలి కదా మనతో పాటు దేవుని రాజ్యానికి. వాళ్ళు భయంకరమైన నరకానికి వెళ్ళిపోయింది. ఎవరు మన ధనవంతుల్లాగా కేకలు అరుపులు బాల శాస్త్రులు ఉంటే నీ అక్కడ నేను అడగదా? చెల్లి ఒకరోజే నేను నాకు నీ తమ్ముడు నీకు అడగడా? నీ అన్న నీకు అడగడా? ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? వారి రక్షణ గురించి, వారి పరిరక్షణ కొరకు నువ్వు ఏం చేస్తావు? మాటలు వినిపించావా? ఎవరైనా రప్పించావా ఇంటికి? నాలుగు మాటలు చెప్పండి అన్నయ్య సార్ వస్తారు. మంచి సేవకుడు ఎవరైనా వస్తే మా బంధువులు మా చుట్టాలు సమకూర్చాను, గృహకుడిక ఏర్పాటు చేశాను, దేవుడి మాటలు అందరికీ అందాలి, చేరాలి తప్పన ఆరాటం ఉందా? అన్నాడు రాహాబు కనిపిస్తుంది. తన కుటుంబాన్ని
రక్షించుకోవాలి. అలాగే మనం చూస్తాం ఒక నయోమి జీవితాన్ని చూస్తుంది. నిజంగా ఆ జీవితంలో ఎన్నో సమస్యలు, వాటన్నిటి మధ్య నిలబడింది. కడ వరకు రూతుని కాపాడింది. భావి తరాలకు చక్కటి భవిష్యత్తు కలగడానికి కారకురాలైంది. అలాగే రూతు నిలబడ్డది. అలాగే కొత్త నిబంధనలు మనం చూసినటువంటి అక్కడ కూర్చున్నటువంటి స్త్రీ అలాగే పాపాత్మరాలైన. కాబట్టి వారిని చూస్తున్నప్పుడు వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి, తెలుసుకోవాల్సినవి, మన బ్రతుకులు మనం సరిచేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇలా దయచేసి వాక్యం నిష్ప్రయోజనం కాకూడదు. ఎందుకంటే బైబిల్లో మాట చివరికి ఒక మాట చూపిస్తాను, నువ్వు ఊహించి సంగా ఒక మాట చూపిస్తాను. ఎందుకంటే బైబిల్లో ఎలా ఉంటుందంటే కదా, రామపత్రిక ఒకసారి చూడండి అమ్మా. రామపత్రిక వాక్యం అన్నది ఏంటంటే ఒక మాట్లాడుతూ 2వ అధ్యాయం 13వ వచనం. రామ 2:13. 2:13. ఇక్కడ ఏమంటున్నా, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు నీతిమంతులు అయిపోతారు అనుకుంటూ ఉంటుందే. మీరు ఎంత వింటే ఏంటి, మీరు ఎంత బోధిస్తే ఏంటి, కావాల్సింది నీ విన్నదానికి మార్కులు పడవు. అలాగే ఏదో నీ బోధించేవారు దానికి ఏదో ఎక్కువ మార్కులు పడుకో. విషయం ఏంటంటే చెప్తున్నాడు క్లియర్గా, ఏమంటాడు, ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారగాని, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు. వినేవాడు చెప్పేవాడు నీతిమంతులు, విన్నదాన్ని బోధించిన దాన్ని మన బ్రతుకులో అనుసరించిన వారే నీతిమంతులు, ఆయనే పరలోకానికి అలుగులు. అంటే వింటున్నాం విలువైన విషయాలు, విన్నాం, బాగుంది, రోజు సండే తీసుకెళ్ళాం, మంచి వాక్యం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి ఏం ఆ అంశాన్ని బట్టి, ఆ పాఠాన్ని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి నీలో ఏం మార్పు వచ్చింది, అది కావాలి. దేవుని ఫలం కదా కావాలా. కాబట్టి ఇలా వాక్యం నిష్ప్రయోజనం, నిరర్ధకం కానేరదు అంటాడు. కాబట్టి అది మీ బ్రతుకులు, మీ జీవితాల్లో అవలంబించండి. చాలా బాగుంటుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న వేళ కాబట్టి మీ మనసులో ఇది ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు నుంచి బ్లెస్సింగ్స్ మీకు రావాలని కోరుకుంటూ ఇంకొక నా మాట ముగిస్తున్నానండి.